నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, సాధారణంగా మన ఇంటికి సంబంధించి రకరకాల రంగులు వేసుకుంటూ ఉంటాం. అవునమ్మా. అసలు ఇంట్లో ఏ మూలన ఎటువంటి రంగులు వేసుకోవాలి, ఆ రంగు వల్ల ఇంటి వారి మీద ఏదైనా ప్రభావం చూపుతుందా గురూజీ? తప్పకుండా ఉంటుందమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కలర్ అనేటువంటిది పంచభూతాలకి కనెక్టివిటీగా ఉంటుంది. అవును. ఇప్పుడు మనకి పంచభూతాలు ఏమిటి? స్పేస్ ఎలిమెంట్ ఒకటి, స్పేస్ అంటే ఆకాశము, ఎయిర్ అంటే గాలి, వాటర్ అంటే నీరు, అగ్ని జలము, ఎర్త్ అంటే భూతత్వము, అంటే భూమి, ఆకాశము, జలము, అగ్ని, వాయువు. ఈ పంచభూతాలతోనే వాస్తు సంబంధించిన నిర్మితం ఉంటుంది. అంటే మనము ఇప్పుడు మనకు చూడండి, బాడీలో వాతపిత కఫలు ఉంటాయి కదా. ఈ వాతపిత కఫల్లో ఏది పెరిగినా ఏది తగ్గినా ఇబ్బందే, మనకి ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే ఈ 5 ఎలిమెంట్స్ కూడా గృహంలో కనుక ఇన్బ్యాలెన్స్ అయితే ఆ గృహంలో నివసించేవారు స్థిరంగా ఉండలేకపోతుంటారు. ఈ 5 ఎలిమెంట్స్ వస్తువుల రూపంలో ఉంటుంది, కలర్స్ రూపంలో ఉంటుంది, మనకు వచ్చేటువంటి గాలి వెలుతురు రూపాల్లో కూడా ఇది ఎంటర్ అవుతూ ఉంటుంది. ఈ 5 ఎలిమెంట్స్ ఎలా అంటే, ఇప్పుడు చతురస్రాకారంలో ఉందనుకోండి ఇల్లు, దెన్ అది 5 ఎలిమెంట్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఒక్కోసారి ఇలా పొడవు ఎక్కువ ఉంటుంది, లేకపోతే ఇలా సన్నగా ఇలా పొడవు ఎక్కువ ఉంటుంది, అడ్డంగా నిలువుగా కానీ, లేదా ఒక్కొక్కసారి కొంత కట్ అయిన భాగం ఉంటుంది. అలాంటప్పుడు 5 ఎలిమెంట్స్లో కొంత ఇన్బ్యాలెన్స్ ఏర్పడుతుంది. అలాంటప్పుడు మీరు ఏ దిశలో అయితే మీకు అది తక్కువైందో దాన్ని బట్టి కలర్ వేసి కూడా ఆ ఎలిమెంట్ని పెంచవచ్చు. మిర్రర్ టెక్నిక్ అండ్ కలర్ టెక్నిక్ అంటారు వాస్తులో, అలా చేయొచ్చు. రెండవది ఏంటంటే, మీరు ఒక్కొక్క దిశకి ఒక్కొక్క ఎలిమెంట్ చెప్పబడింది, అంటే ఒక్కొక్క కలర్ చెప్పబడింది. దాంట్లో ఇప్పుడు ఉత్తరం ఉందనుకోండి, అది యాక్చువల్గా వాటరీ ఎలిమెంట్. వాటరీ ఎలిమెంట్ అయినందుకు లైట్ బ్లూ కలర్ వేసుకోవచ్చు. కాకపోతే అది ఆ ఎలిమెంట్ని కొంచెం పెంచాలనుకోండి, వైట్ కలర్ వేయచ్చు. నార్త్లో వైట్ వేస్తే ఇంకా మంచిది, బ్లూ కంటే. ఇక్కడ బ్లూ ఈజ్ ఓన్ ఎలిమెంట్. అదే ఈస్ట్ ఉంది అనుకోండి అమ్మా, గ్రీన్ కలర్ వేయచ్చు. అక్కడ ఎయిరీ ఎలిమెంట్ అక్కడ ఉండేదంతా కూడా. ఆగ్నేయంలో రెడ్ ఆర్ గ్రీన్ వేయచ్చు. రెడ్ ఈజ్ అగ్ని, ఎరుపు, వాయువు దానికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి గ్రీన్ వేయచ్చు. అదే మీకు నైరుతి అనుకోండి, ఇప్పుడు దక్షిణం అంతా కూడా గ్రీన్ రెడ్ వేసుకోవచ్చు. నైరుతి మాస్టర్ బెడ్రూమ్ అనుకోండి, క్రీమ్ కలర్ వేస్తే మంచిది. మాస్టర్ బెడ్రూమ్ కానీ వెస్ట్ పార్ట్ అంతా కూడా క్రీమ్ వేయచ్చు, లేదా వైట్ వేయచ్చు వెస్ట్ పార్ట్. ఈ రకంగా ఉత్తరము, తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, పడమర, ఇవన్నీ ఈ కలర్స్తో మీరు చేసుకోవచ్చు. ఉత్తరంలో వాయువ్యం నుంచి ఈశాన్యం వరకు వైట్ కలర్ ఈజ్ గుడ్. అయితే ఇందులో కొన్ని సందర్భాల్లో ఏంటంటే, అక్కడ ఆ ఇల్లు ఉండేటువంటి స్పేస్ని బట్టి కొన్నిసార్లు కొన్ని మారుతాయి. కొన్ని ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక పలానా టీటీ ఇంజెక్షన్ ఉంది, అందరికీ పడదు, కొంతమందికి ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అలా ఏంటంటే జనరల్గా అయితే వేసుకోవచ్చు. కాకపోతే ఒక్కొక్కసారి ఇక్కడ ఈ కలర్ కంటే ఈ కలర్ ఇంకా పాజిటివ్గా ఉంటుంది అనిపిస్తుంది. చాలా తక్కువ సందర్భాలు, అన్ని సందర్భాల్లో కాదు. అప్పుడు మాత్రం కొంచెం ఆ 2 కలర్లో ఏది యూజ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు నేను మీకు నార్త్ బ్లూ ఆర్ వైట్ చెప్పాను. మ్యాక్సిమం వైట్ ఈజ్ గుడ్. కొన్ని సందర్భాల్లో బ్లూ వాడాల్సి వస్తుంది. అలాగే ఒకసారి ఈస్ట్ లో గ్రీన్ అని చెప్పాను, కొన్ని సందర్భాల్లో బ్లూ వాడాల్సి వస్తుంది. కాంబినేషన్స్ బట్టి మారిపోతూ ఉంటుంది అక్కడ. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, అంటే ఏ కలర్ ఎక్కడ వాడాలి అనేటువంటిది. అయితే ఇక్కడ మీరు అనుకోవచ్చు, ఏమంటే కలర్ కూడా ఇంత ఎఫెక్ట్ ఉందా అని. మీరు చిన్న ఎగ్జాంపుల్, మీ ఇంట్లో ఉత్తరం వైపు వైట్ కలర్ ఉన్నప్పుడు మీ ఫైనాన్షియల్ స్టేటస్ చూడొచ్చు. ఉత్తరం వైపు ఎల్లో కానీ రెడ్ కానీ ఉన్నప్పుడు మీ ఫైనాన్షియల్ స్టేటస్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎల్లో కానీ రెడ్ కానీ ఉంటాయి. వైట్ ఉంటే బాగుంటుంది ఉత్తరం వైపు. కొంతమంది ఏమంటారంటే, మేము మొత్తం వైట్ వేసుకున్నామండి ఇల్లంతా అంటారు. పర్లేదు, వేసుకోవచ్చు. కానీ కొంచెం అగ్ని భాగంలో లైట్ గ్రీన్ ఉండి కొంచెం నైరుతో ఎల్లో ఆర్ క్రీమిష్ కలర్స్ ఉంటాయి, ఇంకొంచెం బాగుంటుంది వాళ్ళ ఇంట్లో స్టేటస్ అనేటువంటిది. అంటే ఏమిటి, స్థిరత్వం అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే నైరుతిలో మనకి క్రీమ్ ఆర్ గోల్డెన్ ఆర్ ఎల్లోయిష్ కలర్స్ ఉంటాయి, అది తీసుకెళ్ళి నార్త్లో పెట్టాను అనుకోండి, చాలా మంది తెలియక ఏం చేస్తారంటే, మరి నాకు లక్కీ కలర్ అండి అని ఇంట్లో వేసుకుంటాడు. లక్కీ కలర్స్ ఎప్పుడు కూడా కార్కి, మీ బైక్కి, లేకపోతే మీరు వేసుకునే డ్రెస్కి ఉపయోగపడుతుంది, కానీ మీ ఇంట్లో వేసుకునే రంగులకు అప్లై చేయకూడదు ఈ లక్కీ కలర్స్ అనేవి. ఓకే, ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఒక్కొక్కసారి బాగా తగ్గుతుంది ఇల్లు, అంటే ఇలా కట్ అయినట్టుగా వస్తుంది. అలాంటప్పుడు దాన్ని ఆ తగ్గినటువంటి పార్ట్ని పెంచుకోవడానికి కూడా అద్దం మిర్రర్ టెక్నిక్ ద్వారా కానీ, మెటల్ టెక్నిక్ అని ఉంటుంది, మెటల్ టెక్నిక్ ద్వారా కానీ మనం దాన్ని క్లియర్ చేయొచ్చు. కొంతమంది భయపడుతూ ఉంటారు, అంటే అలాగా ఏమండి మాకు ఈశాన్యం మొత్తం కట్ అయిపోయింది, అగ్నేయం కట్ అయిపోయింది, అమ్మ మాకు వాయువు కట్ అయిపోయింది ఎలాగా అని భయపడుతూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, వాస్తు అంటే భయపడేటువంటిది వాస్తు కాదు.
మొత్తం కూలగొట్టేసేటువంటిది వాస్తు కాదు. సింపుల్ టెక్నిక్తో ఒక కలర్ వేసుకొని, లేకపోతే ఒక మెటల్ అప్లై చేసి, లేకపోతే ఒక ఇంట్లో ఒక చిన్న పూజ రెగ్యులర్గా ఇంట్లో నిత్యం చేసే పూజల్లో ఒక శ్లోకం చదువుకొని క్లియర్ చేసుకునేది. అంతేగాని ఏదో భయపడిపోయి అమ్మో ఇంట్లో ఉంటున్నాను నేను ఇంక చచ్చిపోతానేమో అని భయపడాల్సింది వాస్తు కాదు, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఎప్పుడైనా వాస్తు చూసేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే జనరల్గా ఇంట్లోకి వెళ్తారు, ఇక్కడ ఆగ్నేయంలో కిచెన్ ఉంది, ఈశాన్యంలో పూజ గది కట్టేశారు, నైరుతిలో బెడ్రూమ్ ఉంది, రైట్ ఫైన్ బాగుంది అని వచ్చేస్తారు. అసలు అది చూసే పద్ధతే కాదు వాస్తు, గుర్తుపెట్టుకోండి. మీరు పర్ఫెక్ట్గా ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు నార్త్ డిగ్రీస్ ఎన్ని డిగ్రీస్ తిరిగింది అని చెప్పి డిగ్రీస్ చూడాలి ఫస్ట్. 10 డిగ్రీసా, 15ఆ, 4ఆ, 5ఆ, లేకపోతే ఒక్కోసారి 320 ఉంటుంది, 340 ఉంటుంది, రకరకాలు ఉంటాయి. పర్ఫెక్ట్గా నార్త్ డిగ్రీస్ ఎంత డిగ్రీ ఉందో చూడాలి. పర్ఫెక్ట్గా మీరు కంపాస్ పెట్టుకొని అండ్ అది గ్రాఫ్ పేపర్ మీద ఇంటిని నీట్గా గీయాలమ్మా. ఇప్పుడు కూడా గీసి ఎంతవరకు కొలతలు ఏమిటి ఎలా ఉందని మొత్తం క్లియర్గా మీరు ప్లానింగ్ గీసుకొని శక్తి చక్రము అని ఉంటుంది. అంటే 16 డైరెక్షన్స్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, అక్కడ ఉండే దేవత అసుర స్వరూపాలు ఏమిటి, వీళ్ళకున్న ప్రాబ్లం ఏమిటి. ఇప్పుడు కొంతమంది ఏమంటారు, ఏమన్నా ఇంట్లో పెళ్ళి అవ్వట్లేదు. సో ప్లానింగ్ తీసుకొని మీరు శక్తి చక్రం అప్లై చేసినప్పుడు ఆగ్నేయం తగ్గిందా పెరిగిందా, ఆగ్నేయం వివాహాన్ని ఇస్తుంది. కొంతమందికి మనీ ప్రాబ్లం ఉంటుంది, అప్పుడు నార్త్లో ఏదైనా వీళ్ళు బాత్రూమ్స్ ఏమైనా కట్టారు, అక్కడ ఏమైనా పెరగడం తరగడం జరిగిందా. ఒక్కోసారి భార్యాభర్తల మధ్యనే గొడవ ఉంటుంది, అప్పుడు నైరుతి ప్రాబ్లం ఎలా ఉంది. ఇలాగా ఒక్కోసారి కెరియర్ ఇబ్బంది ఉంటుంది, సౌత్ ఎలా ఉంది లేదా వెస్ట్ ఎలా ఉంది, లేదా చేస్తున్న వ్యాపారంలో బిజినెస్లో వీళ్ళకి మనీ రాదు సరిగ్గా, అంటే బెనిఫిట్ రాదు, ఏదో వ్యాపారం చేస్తుంటారు కానీ లాభాలు రావు, అది ఎలా చూస్తూ ఉండాలి. అవి గనక మీరు చూసుకొని ముందుకు వెళ్ళినట్లయితే దెన్ ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీకు ఈ వాస్తు సంబంధించిన ప్రాబ్లం ఏముంది అనేది క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఇంట్లో ఏ దోషము ఉండదు, కానీ చాలామంది వాస్తు పండితులను పిలిపిస్తే వాళ్ళు ఇది కూల కొట్టేసేయండి అంటారు, ఒకళ్ళు వచ్చి ఇంకోళ్ళ తర్వాత ఇంకోళ్ళు ఇది తీసేయండి అంటారు. వాళ్ళ జీవితాంతం వాస్తు మీదే తిరుగుతూ ఉంటారు, కానీ దోషం ఉండదు. జాతకంలో దోషం ఉంటుంది ఒక్కోసారి, అంటే వాళ్ళకి సరైన మహాదశ నడవదు, లేకపోతే గోచారం అనుకూలించదు. అప్పుడు ఏం చేయాలి, జాతకంలో ఉందా దోషము, వాస్తులో ఉందా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, మనము ఒక తాళం పెట్టి కప్పను ఓపెన్ చేస్తుంటాం, ఒకటి తాళం చేయి తప్పైనా ఉంటుంది, లేకపోతే ఆ కప్ప అయినా వేరేదై ఉంటుంది. ఈ రెండు మ్యాచ్ అయితేనే తాళం కప్ప ఓపెన్ అవుతుంది కదా. తాళం కప్ప అయినా వేరే ఉండొచ్చు, తాళం అయినా వేరే ఉండొచ్చు. అది మనం మన జన్మజాతకంలో ఉన్న దోషం వల్ల నేను ఇబ్బంది పడుతున్నానా, వాస్తు వల్ల పడుతున్నానా అనేది ఒక క్లారిటీ తెలుసుకోవాలి. ఆ క్లారిటీ రానంతసేపు కూడా ఇంకోటి ఏంటి, జన్మజాతకం చూపించుకునేటప్పుడు కూడా చాలామంది బ్లండర్గా ఫాలో అయ్యేది ఏంటంటే ఎల్నాడు శని ఉంది, నాకు అందుకే ఇబ్బంది వస్తుంది అనే ధోరణిలో వెళ్ళిపోతారు. అది చాలా పెద్ద మిస్టేక్. ఎల్నాడు శని ఉన్నా, అర్ధాష్టమి శని ఉన్నా, అష్టమి శని ఉన్నా కేవలం మీకు శ్రమనిస్తుంది, కానీ మీకు ఏదో నష్టం కలిసిపోతుంది, ఏదో అయిపోతుంది అని పెట్టుకోకూడదు. మీకు నష్టపోయే దశలు ఏమైనా నడుస్తున్నాయి బిజినెస్ చేస్తే, లేకపోతే ఇంకేదైనా సంథింగ్ గుడ్ మహాదశ నడుస్తుందా, ఇది తాత్కాలికమా, ఇవి చెక్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఈ కలర్స్ విషయంలో జాగ్రత్త ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు అడిగిన ప్రశ్న ఏదైతుందో, కలర్స్ ఏదైతుందో చాలా పెద్ద మార్పుని తెస్తుంది. కలర్స్ కరెక్ట్ అయిన కలర్స్ కనుక మీ ఇంట్లో కరెక్ట్ ప్లేస్లో ఉన్నట్లయితే, యా అది ఈ రకంగా చేసుకున్నట్లయితే బాగుంటుంది. వరకు ఏ రంగులు వేసుకోకూడదు గురించి ఇందాక చెప్పాను కదా, ఉత్తరం వైపు రెడ్ ఆర్ ఎల్లో కలర్స్ వాడకూడదు. ఇట్లా కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళు చేసే వృత్తిని బట్టి కూడా ఒక్కోసారి కలర్స్ మారుతుంటాయమ్మా. చేసే పనులను బట్టి కొంచెం వాళ్ళంటే అలా కాదు. ఇక్కడ ఎలా ఉంటుందంటే వాస్తులో వస్తు నిర్మాణం అంటే వస్తువులు పెట్టే ప్రదేశంలో కానీ కొన్ని మైన్యూట్గా మారుతుంటాయి. మెయిన్గా ఎవరికైనా మనీయే కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే ఉత్తరం వైపు వైట్ ఆర్ క్రీమ్ వేయకండి. అయితే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఉత్తరం అంటే తూర్పు కాబట్టి ఇటు తూర్పు అయితే ఇదే ఉత్తరం అనుకుంటారు. ఒక్కొక్కసారి వాళ్ళ నార్త్ డిగ్రీ టిల్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, స్థలాన్ని బట్టి ఇప్పుడు ఇది నార్త్ అనుకున్నాము, ఇటు వెళ్ళిపోయింది నార్త్, వెస్ట్లోకి వెళ్ళిపోయింది. నేను ఇందాక ఏం చెప్పాను, వెస్ట్లో క్రీమ్ వేయండి అన్నాను, అక్కడ క్రీమ్ వేసేస్తారు, అది వెస్ట్ అనుకుని తీరా చూస్తే అది నార్త్ అవుద్ది. ఒకటి ఉంటుంది కాబట్టి ఇల్లు ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయింది తెలుసుకోవాలి. అది తెలియకుండా గుడ్డిగా ఇది నార్త్ అని వైట్ వేసేస్తే పనికిరాదు. ఇది నేను చెప్పేది, చూసుకొని వేసుకోవాలి, ఖచ్చితంగా చూడాలి, చూసే వేయాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అది చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు గురించి, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.